ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ప్రసాద్ హాయ్ గైస్, ఎర్లీ మార్నింగ్ లేచి గ్రౌండ్ కి అయితే వచ్చేసా. అలా గ్రౌండ్ లోకి వచ్చానో లేదు, అప్పుడే పక్కన ఉన్న పిల్లలు అయితే గోడ దూకి పరిగెత్తు వస్తున్నారు. ఏరా అంటే హ్యాపీ న్యూ ఇయర్ బ్రో అని చెప్పి గ్రీటింగ్స్ అయితే ఇచ్చారు. నా చిన్నప్పుడు న్యూ ఇయర్ వస్తుందంటే నా దగ్గర గ్రీటింగ్స్ కుప్పలు ఉండేవి. మా ఇంటి దగ్గర ఎప్పుడు గ్రీటింగ్స్ ఆడుకుంటా ఉండేవాళ్ళం. మీరు కూడా నా అలాగే గ్రీటింగ్స్ ఆడే ఉంటారు. మీరు ఏ ఏజ్ లో గ్రీటింగ్స్ ఆడారో కామెంట్ చేయండి. గ్రౌండ్ లోకి వచ్చాక మాటకాలంతా రెడీగా ఉన్నారని చెప్పేసి ఒక వీడియో అయితే షూట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసా. ఇంటికి వచ్చి రెడీ అయ్యి సురేష్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వెయిట్ అయితే చూసుకున్నా. నా వెయిట్ చూసుకుని నేనే షాక్ అయ్యా. వెయిట్ 68 kgs అయితే ఉన్నా. సారీ 86 kgs అయితే ఉన్నా. ఏం పర్లేదు, డైట్ చేసి ఒక 10 kgs అయితే తగ్గించేద్దాం, మనకు అలవాటే ఇది. నేను సురేష్ అన్న రాజంపేట హాస్పిటల్ కి అయితే వచ్చాము. ఎందుకంటే ఇద్దరికి పంటికి బొక్క అయితే ఉన్నది. ఆ బొక్క ఇప్పుడు క్లోజ్ చేయించుకోవాలి సిమెంట్ తో. మొత్తానికి పంటికి బొక్కనైతే బూడిపించుకొని స్మార్ట్ బజార్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక జ్యూస్ తీసుకున్నాము. నేను వచ్చేసి అన్న అడిగా, అన్న ఇప్పుడే కదా మనం హోల్ క్లోజ్ చేయించుకున్నాము, అప్పుడే జ్యూస్ తాగొచ్చా అంటే నాకైతే ఏం కాదు, ఎందుకంటే నేను ఆ పంటికి తగలకుండా ఇలా వంగి సైడ్ నుంచి తాగుతా అని చెప్తున్నాడు. శ్రీకాంత్ అన్న అయితే కావాలని ఐస్ క్రీమ్ తీసుకొని తిందురు అని చెప్పి మమ్మల్ని వెక్కిరిస్తున్నాడు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఫాలో అయిపోండి. బాయ్ గైస్.